ఇంటెలిజెన్స్ శాఖ వాస్తవంగా ఒకప్పుడు ఇంటెలిజెన్స్ శాఖ అంటే ఏంటంటే అసాంఘిక శక్తులు నేరగాళ్ళు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, హంతకులు కావచ్చు, వ్యభిచారం లాంటి వ్యవహారాలు కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ రాకెట్స్ ఏవైతే జరుగుతుంటాయో వాటికి సంబంధించి లోకల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. కానీ వాళ్ళకి కూడా తెలియని దాని వెనకాల ఉన్నటువంటి మూలాలేంటో ఇన్ఫర్మేషన్ని తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం, త్రూ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఇంటిమేట్ అయ్యేలా చేయటం. ఇది ఒక ఆస్పెక్ట్. టెర్రరిస్టులు, నక్సలైట్లు వాళ్ళ కదలికల మీదన జాగ్రత్తగా దృష్టి పెట్టి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం. ఇది ఇదివరకు డ్యూటీ. తర్వాత రూటు మారిపోయింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, లైక్ సర్వే సంస్థల లాంటి సమాచారాలు ఇవ్వటం. అదే సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి పనులు ఏది కావాలనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యేని తమ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నారు, ఏ ఎమ్మెల్యేని బెదిరించాలనుకుంటున్నారు, ప్రభుత్వానికి నచ్చనటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, అంటే ఇతర పార్టీల వాళ్ళకి వ్యాపారులు కానీ, వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి వీక్నెస్లు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేయడం, అవసరమైతే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఎక్విప్మెంట్లను అట్లాంటి వాటికి వాడుతూ ఉండటం. ఇది గత కొంతకాలంగా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన తర్వాత ఈ తతంగాలు పెరిగిపోయినాయి. అంతకుముందు ఈ దరిద్రాలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ అదే. అక్కడ ఫోన్ ట్యాపింగ్, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అక్కడ ఎమ్మెల్యేల మార్పిడి, ఇక్కడ ఎమ్మెల్యేల మార్పిడి, దాని వెనకాల బెదిరింపులు అదే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్లు చివరికి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద 23 మంది ఎమ్మెల్యేలని తీసుకెళ్లారన్నటువంటి కోపం జగన్కుండి ఆయన చివరి రోజు దాకా ఉద్యోగం చేయకుండా లాస్ట్ 2 గంటల ముందు ఉద్యోగానికి వదిలిపెట్టి ఆయన పంపించేసినటువంటి చూసాం. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి సేమ్ ఇదే, ఆంజనేయులు గారి సేమ్. ఈ దఫా అరెస్ట్ ఏకంగా. తద్వారా ఆ ఇంటెలిజెన్స్ శాఖ అంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏం కావాలో అది చేసి పెట్టే అధికారి కింద ఉంటున్నారు. దాని కారణంగా అవతల వర్గానికి శత్రువులు అవుతున్నారు. తద్వారా చివరికి జైళ్ల పాలయ్యే స్థితికి, కేసులు పాలయ్యేటటువంటి స్థితికి, కుటుంబాలు కూడా లాగబడే స్థితికి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆలోచించుకోవాల్సింది ఇంటెలిజెన్స్ శాఖ వల్ల వీళ్ళకి ఒరిగేదేంటి అనేది.